హలో ఫ్రెండ్, జగదీష్ చేపలు పడుతున్నాడు. చేప పడింది చూడండి, చేప పడింది చూడండి. జగదీష్ చేప పట్టినాడండి చూడండి. జగదీష్, ఆల్ ది బెస్ట్ జగదీష్. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి చేప ఎలాగ ఉండదు, చూడండి. చేప పొజిషన్ చూడండి ఒకసారి చేప పొజిషన్ చూడండి. అబ్బాయి చూడండి చేప పట్టుకున్నాడు. ఒకసారి చూడండి అబ్బాయిని చూడండి. అబ్బాయిని చూడండి, చేపని చూడండి ఎలా ఉందో చూడండి ఒకసారి. సంచిలోకేసి చూడండి, సంచిలోకేస్తున్నాడండి. అదిగో సంచిలో పడిపోయిందండి. అయిపోయా. ప్లీజ్ సబ్స్క్రైబ్. పెడతాను చూడు ఎత్తన్నా. పడింది జగదీష్ పడింది చూడండి. హలో ఫ్రెండ్, జగదీష్ పడినది. జగదీష్ చేప పట్టినాడు చూడండి. చేప అదిగో చేప మంచి సైజు చేప పట్టినాడండి. సుమారుగా 1/4 kg ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. సుమారుగా 1/4 kg ఉండదండి చేప. ఉండదు 1/4 kg, 1/4 kg ఉంటుందండి చేప. అలాంటిది పట్టినాడు జగదీష్. దాని కడుపులో పిల్లలు ఉన్నాయి, గుడ్లు ఉన్నాయి. అదిగో చేప చూడండి ఒకసారి. 1/4 kg ఉండదండి చేప. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక లైక్ కొట్టండి. చేపలు పట్టే వాళ్ళకి ఒక లైక్ కొట్టండి. ఐ లవ్ యూ ఫిష్. పడా ఎత్తున్నా, పెరుగుతుంది ఎత్తున్నా. బెండు మనగల్లా చూడండి. పైన 5 hour ఉండదండి. కింద వచ్చేసి వెహికల్స్ పోతున్నాయి, కారు పోతున్నది, వెహికల్స్ పోతున్నాయి. ఇక్కడ వచ్చేసి చిన్న పోల్ బాన్ ఉన్నది, విద్యుత్. ఆ పక్కన సచివాలయం ఉందండి. ఈ పల్లి పేరు కనసానవారిపల్లి అండి. కుర్బలకోట మండలము, కనసానవారిపల్లి, అన్నమయ్య జిల్లా. చూడండి చేపలు పడుతున్నామండి, చేపలు పడుతున్నాము. అదిగో జగదీష్ చేప పట్టినాడు. జగదీష్ 100 గ్రాములు ఉంటుందండి చేప. ఇటు రాను, నేనుండే దగ్గర రాను. ఇటు వచ్చి ఎక్కడైనా ఇటు రా, చూద్దాం ఏడాన పడతాయేమో. నేనుండే చోటుకు వచ్చి అక్కడ ఇసురు లోపలికి. ఇక్కడ పాసిలో లేకుండా దూరం అట్లా పోతుంది కదా. నా ఇటు రానా, ఇటు రా. ఒకసారి ట్రై చేద్దామరా. ఆ పక్కన వచ్చారు, నేను నిలుచుకొని ట్రై చేసి విసిరేయండి. ఆ పక్క పాస్ తప్పించే. అల్లదిగో సచివాలయం, అల్లదిగో శ్యామకొండ అండి. అంగళ్ళు ANGLLU అంగళ్ళు శ్యామకొండ అండి. కొట్టినా చేప పడిందండి, చేప పడింది. చేప పట్టినాం చూడండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇవాళ సండే సందర్భంగా చేపలాటకు వచ్చినాం. చేపలు పట్టినాం చూడండి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే హాలిడే కాబట్టి ఈరోజు చేపల వేటకు వచ్చినాం చూడండి ఫ్రెండ్. మా మామ ఆడ, మా అన్నగారు
కొంచెం దాని కమ్మికే ఉండేటికి అయినా లాంగ్ వదిలినా అనుకో అది పట్టుకుంటుంది పెరుగుతుంది కమ్మి కాటుకు ఉండాల అది ఏలాడుతాండి ఇప్పుడు ఏం చేస్తాయంటే ఏలాడుతాండేది పట్టుకుంటాయ్యా అది మనం పెరగతాందిలే అనుకుంటాము అట్లా ఏలాడకూడదా ఏలాడితే మళ్ళీ వదిలేస్తాయి మళ్ళా నువ్వు సారి వేసుకోవాల్సిందే లాంగ్ ఏమమ్మా ఇసురు అది లాగుతుంది మామ ఉండు ఈత జారిపోయి ఎత్తు మామా బోరు అనిపిస్తే ఎత్తా అదే అట్లా పైకి ఎత్తుకో ఉండు ఇట్లా రా నువ్వా ఒక ఫోటో తీసుకుందాం చేతి ఇంకా పైకి తీసుకో అది నీ దగ్గరికి తీసుకోమమ్మా ఇట్లా ఫేస్ కాటికి ఎట్లా అట్లా ఉండు చూడు రైట్ తీదన్యా చూడండి ఫ్రెండ్స్ మా మామ ఏ విధంగా చేప పట్టాడు తీసాడు ప్రతి ఒక్కటి నువ్వు పెట్ట చూడండి ఫ్రెండ్స్ మా మామ ఎంత చేప పట్టాడు సాయంత్రం అందరూ వచ్చాను ఫ్రెండ్స్ పెద్దదే మామ ఈటుగా వచ్చానా పోనీయా ఈటుగా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ మా మామ ఎన్ని చేపలు పెట్టినాడు పెట్టు మామ నువ్వు ప్రతి ఒక్కటి తీస్తాను ఉంటాను నువ్వు బిట్టు రాయి బిట్ట ఎందుకు ఊరికే ఆడ వెయిట్ చేస్తాను ఓనియా ఆ ఏడాది 51 పెట్టుకుంటే కొన్ని లాక్కొని వెళ్ళిపోతాను పడేది కూడా పడతాయినా ఇక్కడి నుంచి వారకైపోయి అక్కడ ఆ మూలకల్లా వేయి అట్లయి ఇడా వేసి వెంటనే వెరతాయినా అమ్మ పుగ్గులేనా ఉంటావి ఏమో నా తెలీదా ఉండేది ఉంటాయిలేమమ్మా ఉంటాయి మామా గాలాలు పాములు కూడా పడతాయా
చూడు మామ ఏయ్ మళ్ళీ వెనక నుంచి చెయ్యి ఇట్లొచ్చానా అన్న చెవులు గీలు పడి అట్లా ఏలాడకూడదు నా పేగు దీంట్లోనా ఎట్లా మనం దిగేది ఎట్లా దీంట్లోకే లోతుంటే చేతికే దొరికిపోతాయా ఇంకేత వస్తే దిగునైతే ఎత్తు మామ మామ మీదకే వేసుకున్నాడు చూడండి ఫ్రెండ్ చేపన గాలం మార్చేనా పని ఇంకో గాలం వేసుకో ఓ చిన్నది తెచ్చినాడంట చూడా చిన్నది వేసుకో ఊరికే వేయాలి టైం వేస్ట్ దానికే ఉంది ఆ గాలమేమో రెండు గాలాలు దానికే ఉన్నాయి ఇప్పేద్దామేమో ఒకటి ఇంకోటి వేసుకో గాలం చూద్దాం అది చాలా పెద్దగా ఉన్నట్టుంది గాలమ్మ మారవలదేనా అది కొంచెం పెద్ద వస్తుంది ఉంది పేగ అట్లే చేపలు కూడా బాగా నేర్చుకునేది తెలివి అవునా ఏంది సన్నగా వస్తారేం చేపలుగా ప్రతి ఒక్క రోజు ఈ పొద్దు ఆదివారం అనేనే కాదు ప్రతి ఒక్క రోజు వస్తారు వీటికి